ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కొట్టం జంగయ్య యాదవ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. ఇవాళ వార్తలు వాస్తవాల్లో మనం 3 అంశాలపైన డిస్కస్ చేయబోతున్నాము. నెంబర్ 1 హైదరాబాద్. ఇవాళ హైడ్రా పేరుతో సామాన్యుల ఇళ్ల వైపే బుల్డోజర్ వెళ్తుంది, లేదా కొంతమంది టార్గెటెడ్ వ్యక్తుల వైపే బుల్డోజర్ వెళ్తుంది. కానీ ఆరోపణలు వస్తున్నటువంటి మంత్రుల నివాసాలపైన, మంత్రుల ఫామ్ హౌస్ల వైపు బుల్డోజర్ ఎందుకు వెళ్ళట్లేదు అనేది సామాన్యులు అడుగుతున్నటువంటి ప్రశ్న. సో ఎన్నో ఏళ్ళుగా 30-40 ఏళ్ళుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాం, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్నాం, అయినా కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉదయం 7 గంటలకి వచ్చి మా నివాసాలని కూల్చి మా బతుకును రోడ్డు పైన పడేశారంటూ ఆ జనం చాలా బాధతో చెప్తూ ఉన్నారు. సో దాంతోపాటుగా అందరూ కూడా నిజంగా మేము ఉండే నివాసం FTL పరిధిలో ఉందా, బఫర్ జోన్ పరిధిలో ఉందా అంటూ ఒక బిగ్ క్వశ్చన్ అనేది వాళ్ళ సామాన్య ప్రజల్ని వేధిస్తోంది. ఇదే బుల్డోజర్లు మంత్రుల వైపు ఎందుకు వెళ్ళట్లేవు అనేది వాళ్ళొక ప్రశ్న లేవనెత్తున్నారు. రెండో అంశం తీసుకుంటే డబ్బుల డైవర్షన్. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ బుల్డోజర్ ఒక డ్రామా జరుగుతుందనేది చెప్తున్నటువంటి మాట. 2 రకాల డైవర్షన్ల గురించి చర్చ జరుగుతోంది. ఒకటి పరిపాలనా వైఫల్యం నుంచి కప్పిపుచ్చుకునేందుకని, ఒకటి తర్వాత ఢిల్లీ టార్గెట్ కోసమైనా, తర్వాత త్వరలో మహారాష్ట్ర ఎన్నికలున్నాయి, ఆ మహారాష్ట్ర ఎన్నికల్లో ఖర్చు కోసమే ఈ రకంగా ఫండ్ రైజ్ చేయడం కోసం మాత్రమే ఇటువంటి బుల్డోజర్ కార్యక్రమం జరుగుతుందనేది ఒక చర్చ జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా. మరొకటి హెల్త్ ఎమర్జెన్సీ. రాష్ట్రంలో పూర్తిగా ప్రజారోగ్యం పడకేసింది. ప్రతి నివాసంలో, ప్రతి ఇంట్లో కూడా జ్వరంతో, లేదంటే విష జ్వరాలతో, డెంగ్యూ జ్వరాలతో కనీసం 2 కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. అటు ప్రభుత్వ హాస్పిటళ్ళు, ప్రైవేట్ హాస్పిటళ్ళు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. అక్కడ మందుల కొరత ఉన్నా కూడా ప్రభుత్వం దానిపైన దృష్టి సారించట్లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందనేది డిమాండ్ చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ అంశాలపైన దృష్టి పెడదాం. ప్రస్తుతం మనతో జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, సీనియర్ నాయత డాక్టర్ చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ రాకేష్ గారు, సామాన్యులు కూడా భయపడాల్సినటువంటి పరిస్థితి. సరే, నిజంగా ఆక్రమణలు ఉంటే ఎవరిని ఉపేక్షించొద్దు, దాంట్లో ఎటువంటి రెండో మాట లేదు, రెండో అభిప్రాయం లేదు. కానీ సామాన్యులు ఎప్పటి నుంచో 30-40 ఏళ్ళుగా మేము అక్కడ నివాసం ఉంటున్నాం, అట్లీస్ట్ మాకు నోటీసులు ఇవ్వకుండా ఇవాళ మమ్మల్ని ఉన్నపలంగా రోడ్డున పడేస్తే మా బతుకులు ఎట్లా అనే ప్రశ్నలు వేస్తూతో పాటుగా ఇదే బుల్డోజర్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల వైపు, మంత్రుల వైపు, వాళ్ళ నివాసాల వైపు, వాళ్ళ ఫామ్ హౌస్ల వైపు ఎందుకు వెళ్ళట్లేవు అనే ప్రశ్నలు వాళ్ళే వేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్లో ఉన్నటువంటి జంగయ్య యాదవ్ గారికి, రాజేష్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులకు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ఈరోజు అంటే జరుగుతున్నటువంటి హైదరాబాద్లో జరుగుతున్న హైడ్రామా ఏదైతే ఉన్నదో అదంతా కూడా కంప్లీట్గా భయభ్రాంతులను చేయడం ద్వారా, రాష్ట్రాన్ని మొత్తం భయభ్రాంతులను చేయడం ద్వారా తద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చాలని చెప్పేసి ఒక ప్రయత్నం నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ రాష్ట్రంలో నడుస్తున్న ప్రజాస్వామ్యయుతంగా కాకుండా కంప్లీట్గా ఎట్లా నడుస్తుందంటే ఒక ఫ్యాక్షన్స్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఫ్యాక్షన్ రాజకీయం మనం ఎందుకు అంటున్నామంటే, మనం చూస్తున్నాం అనంతపూర్లో, లేకపోతే కడపలో, చిత్తూరులో కొన్ని సంఘటనలు చూస్తున్నాం. ఏది పెద్దారెడ్డికి జేసీ బ్రదర్స్కి వీళ్ళు ప్రభుత్వం రాగానే వాళ్ళ ఇల్లు కాలబెడతారు, వాళ్ళ ఇల్లు కూలగొడతారు. అట్లా ఏదైతే ఉన్నదో ఈరోజు కంప్లీట్గా ఒక టార్గెటెడ్గా ఈరోజు నేను ఏమంటున్నానంటే, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి, అంటే 1952 నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి మ్యాక్సిమం 17 ఏళ్ళు టీడీపీ పాలన, మిగతా సమయం అంతా కాంగ్రెస్ పాలన, మనం 9.5 ఏళ్ళు కేసీఆర్ గారి పాలన. ఈ 9.5 ఏళ్ల కాలంలో కూడా మనం కంప్లీట్గా జాయింట్ క్యాపిటల్గా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా గవర్నర్ చేతిలోనే ఉండే. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా లా అండ్ ఆర్డర్ అంతా కూడా కంప్లీట్గా గవర్నర్ కంట్రోల్, సెన్సిటివ్ ఇష్యూ ఉంది. కాబట్టి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో దాన్ని వెంటనే వాడదామని చెప్పేసి మేము ఇక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టుకుంటాం, లేకపోతే మీకు లా అండ్ ఆర్డర్ ఉన్నది, దీనిలో ఆర్థికంలో మాకు వాటా ఉన్నది అని చెప్పేసి ఆంధ్ర నాయకులు మాట్లాడిన క్రమంలోనే మనం ఏదైతే కేసీఆర్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకొని రేపు పొద్దుగాల ఎప్పుడన్నా మనకు ప్రాబ్లం అవుతుంది కావచ్చు అని చెప్పేసి వెంటనే కొత్త సచివాలయాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు సచివాలయం దేశానికి తలమానికంగా నిలిచింది. కానీ మరి వీళ్ళు ఏం చేస్తుర్రు? వీళ్ళు రాగానే చేస్తున్న పనులు ఏంటంటే, ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేక ఈరోజు కంప్లీట్గా ఒక విధ్వంసం రాజకీయం వైపు తెలంగాణ తీసుకుపోవడం జరుగుతుంది. మొన్న మనం చూసాం, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో, సీతారామ ప్రాజెక్టు విషయంలో చూసాం. సీతారామ అని చెప్పేసి దేవుని పేరు ఉన్నదానికి మేము రాజీవ్ సాగర్ అని దానికి కాలువ కెనాల్కు నిర్మాణం చేసాం. అసలు ప్రతి ఒక్క దానికి రాజీవ్, ఇందిరా, ఆ గాంధీ పేరునే వీళ్ళు హైజాక్ చేశారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇప్పుడు మొత్తాన్ని కూడా రాష్ట్రాన్ని హైజాక్ చేయనిపోతారు. సెక్రటరియట్ ముందట తెలంగాణ తల్లి విగ్రహం అంటే అక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామంటారు. ఎప్పటికీ ఒక కాంట్రవర్సీ చేయాలి, ఎప్పటికీ ఒక కాంట్రవర్సీ న్యూసే ఉండాలి తప్పితే అది కన్స్ట్రక్టివ్ వెళ్ళి ఉండదు. మీరు ప్రభుత్వాన్ని నడుపుతుర్రా, లేకపోతే ఫ్యాక్షనిజాన్ని నడుపుతుర్రా? ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ప్రజలు ఏమడుగుతుర్రు? మాకు ఒక నోటీస్ ఇవ్వండి,
ఆ నోటీస్కు మేము సమాధానం చెప్తాం. మేము ఇప్పటి నుంచి ఉంటాం 30-40 ఏళ్ళకేంచి ఉంటున్నాం. ఆ 30-40 ఏళ్ళకేంచి లేనిది సడన్గా ఎందుకు వచ్చిందంటే 2-3 అంశాలు తీసుకోవాలి మనం. ఒకటి, సరే ఎన్కన్వెన్షన్ కూలగొట్టి రాదు, చెరువు కబ్జా చేసుకుంటే ఎవరైనా కూలగొట్టచ్చు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉంటాయండి. ఒకటి, ప్రజలకు కూడా స్పష్టంగా పోవాల్సింది ఏంటంటే, ఏదో మనం విమర్శిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏదో మంచి చేస్తున్నట్టు వాళ్ళు చెప్పుకుంటారు, కానీ దానికి ఒకటే చెప్తున్నాను. ఈ ఫ్యాక్షన్ రాజకీయం ఎట్లా పోతుందంటే దానికి కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఒక తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు. ఇదేం కింగ్ రాజుల పాలన కాదు కదా, మేము ఏదంటే చేస్తామని చెప్పడానికి. ఇక్కడ వాల్దా యాక్ట్ అని చెప్పేసి 2002లో ఒక యాక్ట్ వచ్చింది. ఏంది అది? మొత్తం కూడా వాటర్ బాడీస్ ప్రొటెక్షన్ యాక్ట్. ఎక్కడైతే చెరువు కింద ఇరిగేషన్ ఉండదో, అంటే దాని కింద పార్కం ఉండదో, వ్యవసాయం చేయరు, దాన్ని వాల్దా యాక్ట్ అంటారు. ఎందుకంటే చెర్ర నీళ్లు మాత్రమే జమ అవుతాయి. దానికి ఎక్కడ కూడా దానికి వివిధ అంశాలతోటి గ్రీన్ ఫీల్డ్ జోన్ అవన్నీ జోన్లు ఉన్నాయి, ఎందుకంటే అది నగరంలో ఉన్నది కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇరిగేషన్ శాఖ కింద ఉన్న దాని కిందనే బఫర్ జోన్లు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మరి ఎప్పుడు ఫిక్స్ అయినాయి? మరి 65 ఏళ్ల కాలంలో ఫిక్స్ అయినాయా? కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకొని ప్రతి చెరువును ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి వాటికి ఏదైతే బఫర్ జోన్లు డిక్లేర్ చేసిండు, FTL డిక్లేర్ చేసిండు, వాటిని మీకు కావాలంటే దుర్గం చెరువు దగ్గర పోయి చూడండి, నేను వేరే వద్దు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి ఇది ఎందుకు చేస్తుర్రా అంటే 2-3 అంశాలు. ఒకటి, ఫస్ట్ ఎన్కన్వెన్షన్ కూలగొట్టడం ద్వారా మొత్తం ఎవరైతే బడాబాబులు ఉంటారో వాళ్ళందరినీ భయపెట్టేయాలి, తద్వారా ఆర్థిక లబ్ధి పొందాలి. దానికి ఉదాహరణ ఏంది? దాని మీద కంప్లైంట్ చేసింది ఎవరు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకు కంప్లైంట్ చేసిండే? ఆయన నేను మినిస్టర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ తీసుకోగా నన్ను ఇవ్వాలొచ్చి కలవలే, ఓన్లీ దిల్రాజ్ ఒక్కడే కలిసిండు, మిగతా వాళ్ళందరూ కలవరాని మనసులో పెట్టుకున్నాడు. 2 రోజుల ముందర కంప్లైంట్ చేసిండు, 3వ రోజు కూలగొట్టేసిండు ఎన్కన్వెన్షన్. సరే పోనివ్వండి, అయిపోయింది. రెండోది, నెక్స్ట్ వచ్చేసి స్వయంగా ముఖ్యమంత్రి గారే గద్దర్ సంస్మరణ సభలో ఆల్రెడీ గద్దర్ కుటుంబానికి మోసం చేశారు. కంటోన్మెంట్ అంతకుముందు టికెట్ ఇచ్చారు, గెలిచేటప్పుడు వాళ్ళకి ఇయ్యలే టికెట్. తర్వాత ఎప్పుడైతే ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో వేరే వాళ్ళకి ఇచ్చేసారు. గద్దర్ అవార్డు ఎవరు తీసుకొని ముందరికి వస్తలేరు, మీరు గద్దర్ అవార్డు తీసుకోరా అని చెప్పేసి సినీ ప్రముఖులు బెదిరించినటువంటి దాఖలాలు. కంప్లీట్గా బెదిరిస్తా, భయపెట్టిస్తా, రాజకీయం చేస్తే తప్పితే ప్రజలకు మంచి చేస్తా, కన్స్ట్రక్టివ్ ఆర్గనైజ్ చేస్తాను కాదు. ముఖ్యమంత్రి గారి ప్రకటన, ప్రభుత్వ భాగస్వాములకు ఫామ్ హౌస్లు ఉన్నాయి, నాకు సంబంధించినటువంటి వాళ్ళకున్నా, సన్నిహితులకున్నా, మిత్రులకున్నా ఆ వాటిని కూడా కూల్చేయక తప్పదనేది వారు చెప్పారు. బట్ అటువైపు ఇంతవరకు ఒక బుల్డోజర్ కానీ ఒక అధికారి కానీ వెళ్ళడం అనేది మనం చూడలేదు. దాంతోపాటుగా కొత్త టేబుల్ తీసుకొచ్చుకొని కొలుచుకోండి, ఏమాత్రం FTLలో ఉన్నా బఫర్ జోన్లో ఉన్నా మీరు కూల్ చేసుకోండి అనేది స్వయంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు చెప్పినటువంటి మాట, బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ అటువైపు ఎందుకు వెళ్ళట్లేదు అనేది ఒక ప్రశ్న సామాన్యులు వేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ నివాసం ఉంటే, మా తాత ముత్తాతల నుంచి ఇక్కడ నివాసం ఉంటే, ఇప్పటికిప్పుడు వచ్చి కూలిస్తే మా బతుకులు ఏం కావాలి అనేది ఒకటైతే, ఇప్పుడు సామాన్య ప్రజలు ఎక్కడెక్కడైతే వాళ్ళ అపార్ట్మెంట్లు అవన్నీ కొనుక్కొని ఉన్నారో, మరి నిజంగా మా FTLలో ఉన్నాయా, బఫర్ జోన్లో ఉన్నాయా, మేమేదో అధికారుల పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి మేము కొనేసుకున్నాం, మరి మా పరిస్థితి ఏంటి అనేటువంటి భయాందోళనలు ఇప్పుడు ప్రజల్లో మొదలైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మనం తీసుకున్నట్లయితే వీళ్ళ పోకడ ఎట్లుందంటే, అయిన వారికి ఆకుల్లో కాని వారికి కంచాలల్లో పెట్టే ధోరణి కనపడుతుంది. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కంప్లైంట్ చేస్తే ఎన్కన్వెన్షన్ని కూలగొట్టడం అంటే, ఒక మంత్రులు కంప్లైంట్ చేస్తేనే కానీ మీకు గుర్తుకు రాలేదా? అదేవిధంగా మీరు అన్నట్టు ఏదైతే సామాన్యుని యొక్క చిన్న అంటే 60 గజాలు 100 గజాల లోపు ఉన్నటువంటి ఇండ్లను కానీ, ఏదైతే బిల్డర్లు కట్టి పర్మిషన్లు అన్నీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి అధికారులను ఇచ్చినటువంటి లోన్లు తీసుకొని కట్టుకున్నటువంటి సామాన్యుని యొక్క గృహాన్ని ఇలా రోడ్డున పడేసేసి వారి యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చేసి ఇలా రోడ్డు నేయడం అంటే, ఎక్కడ కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వాములు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇప్పటిదాకా మీరు చెప్పినట్టు వారే కాకుండా పట్నం మహేందర్ రెడ్డి గారు కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానివ్వండి, జంట జలాశయాలకు ఉస్మాన్ సాగర్ కానివ్వండి, అదేవిధంగా హిమాయత్ నగర్ సాగర్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఏవైతే ఉన్నాయో, బడాబాబుల విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి రాజసౌధాలను మించినటువంటి సౌధము అక్కడ ఏర్పాటు చేసుకున్నప్పటికీ కూడా ఈరోజు నాకు అక్కడ ఎక్కడ కూడా ఒక ఇటుక కూడా లేదు. కావాలంటే కొత్త టేప్, పాత టేప్ అయితే కొంచెం ఇంచులు అటు ఇటు అయితే ఏమో, కొత్త టేప్ కొనుక్కొచ్చుకొని చూసుకోండి, మాది ఎక్కడ లేదని బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ రేవంత్ రెడ్డి గారు క్లియర్గా నా మిత్రులది కూడా ఉన్నది అని స్పష్టంగా అనౌన్స్ చేసినప్పటికీ కూడా అధికారులు అక్కడ వైపు కన్నెత్తి కూడా చూడట్లేదంటే దానికి కారణం ఒకటే, ఎవరికి కూడా అంటే మాలో మేము మాత్రం ఒకటే, బయటికి చెప్పేది మాత్రం వేరే అన్నట్టు సామాన్యుని మీద నడ్డి విరిచే విధంగా ఎక్కడ కూడా నిజంగా కూడా అధికారులు ఈరోజు మీరు తీసుకుంటున్నటువంటి వాటిని కూలగొడుతున్నారు, కానీ అధికారులు పర్మిషన్ ఇచ్చిండ్రు. మరి ప్రతిపక్ష నేతలు కూడా అడుగుతున్నారు ఒకటే విషయం ఏంది,
మీరు అధికారుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ రోజు అధికారులు ఇచ్చిన నమ్మకంతోనే కదా ఈరోజు బ్యాంకు లోన్లు ఇచ్చినాయి. బ్యాంకు లోన్లతోని వాళ్ళు ఒక ఉండడానికి ఒక గృహం కట్టుకుంటున్నాము, మాకు ఒక ఆస్తి ఉంది అని చెప్పేసి ఇలా సామాన్యుడు ఉంటున్నాడు. కానీ ఇలా ఆ సామాన్యుని గూడునే మీరు చెదరగొట్టినట్లయితే రేపు భవిష్యత్తులో ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి అని చెప్పి సిటీలో చెరువులు కాలనీలుగా మారిపోయినాయి. ఇప్పుడు మామూలు కొత్త వాళ్ళు కొనాలంటే ఇప్పుడు అప్పుడు చెరువు ఉందా ఇవన్నీ ఏం చూడలేదు, పర్మిషన్లు ఉన్నాయా, చుట్టూ కాలనీ విస్తరించింది కాబట్టి డెఫినెట్ గా ఇది సేఫ్ అనేది జనరల్ కొనేసుకుంటారు, బ్యాంకు లోన్లు ఇస్తాయి. అవును 100. అంటే వీళ్ళు కబ్జా పెట్టే పరిస్థితి లేదు కనుక కనీసం కట్టినటువంటి దాంట్లో మేము కట్టుకోలేము అని చెప్పేసి చిన్న తరగతి వాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు, ఒక చిన్న ఎంప్లాయీ కానీ ఈఎంఐలు పెట్టేసి బ్యాంకులో లోన్ తీసుకున్నటువంటి సందర్భాల్లో ఇల్లు కట్టుకుంటే ఈరోజు మీరు వాళ్ళని కూలగొట్టినట్లయితే వారి యొక్క నిర్మాణాల్లో దాని కానీ పర్మిషన్లు అన్నీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు. కానీ దాని మీద మీరు ఈరోజు నష్టపోయినటువంటి వారికి మీరు ఏ విధంగా వారి నష్టాన్ని పూడుస్తారు అని చెప్పేసి కూడా హైడ్రా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అధికారుల నుంచి వసూలు చేస్తారా, లేకపోతే మీరు బిల్డర్ల నుంచి వసూలు చేసి వారి యొక్క సామాన్యుడు నష్టపోయినటువంటి అమౌంట్ని తిరిగి ఇచ్చినట్లయితే కనీసం మీరు ఎక్కడ చూపిస్తారు? అంటే రేపు ప్రభుత్వం, ఈ రోజు ఈ ప్రభుత్వం ఉంటుంది, రేపు ఇంకొక ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వాలు ఇచ్చేటువంటి అధికారులు ఇచ్చేటువంటి పర్మిషన్ల మీద ఒక అవగాహన లేకుండా ఈ రోజు చేస్తున్నటువంటి సందర్భం మీరు చూడండి. ఎక్కడ కూడా వీరి సామాన్యుడిని ఇబ్బంది పెడుతున్నారు కానీ ప్రజాపాలన అంటున్నారు కానీ ఇలా ప్రజాపాలన కాదు, ప్రజాభక్ష పాలనగా తయారైంది. రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఫామ్ హౌస్లో చుట్టూ కూడా మా వాళ్ళే ఉన్నాయి కూలగొడతాను. నిజంగా కూడా మీరు అంత మార్గనిర్దేశకంగా ఉండాలనుకున్నప్పుడు మీ మంత్రులు, మీ సహచర వర్గం ఉన్నటువంటి వాళ్ళవి ఇదే విధంగా ఇప్పుడు ఏదైతే మనం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానివ్వండి, గుత్తా సుఖేందర్ రెడ్డి గారు కానీ, పట్నం మహేందర్ రెడ్డి గారు కానీ ఎగ్జాంపుల్గా చెప్పడానికి చాలామంది కోకోలలుగా ఉన్నటువంటి ఫామ్ హౌస్ల మీద ఎందుకు ఈరోజు యాక్షన్ తీసుకోవట్లేదు? ముందు వారి మీద యాక్షన్ తీసుకొని తర్వాత సామాన్యుని మీదకి రండి. ఎందుకంటే చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్తున్నారు కానీ ఇలా చట్టము చుట్టంగా కొందరికి మారి ఈరోజు అక్కడ కన్నెత్తి చూడకుండా వారికి చెప్పడానికి మాత్రం మేము చేస్తాము చూస్తామని చెప్తున్నారు కానీ ఎక్కడ కూడా పట్టించుకున్న పావన పోవట్లేదు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నిజంగా ప్రజలను కాపాడుకుంటూ మీ యొక్క నిజమైనటువంటి శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. అక్కడ ఉన్నటువంటి ఫామ్ హౌస్లు ఎవరెవరు ఉన్నాయి, ఎందుకు మేము చేయలేకపోతున్నాం అని చెప్పేసి అది చెప్పకుండా ఏదో మంత్రంగా చేయడం అనేది మాత్రం సరైనది కాదు. ఇటువంటి అంశాలు మీరు రేజ్ చేస్తూ ఉంటే బీఆర్ఎస్ కూల్చివేతలకు వ్యతిరేకము, హైడ్రాకు వ్యతిరేకము, రకరకాల కామెంట్స్ అనేది కాంగ్రెస్ నుంచి వస్తూ ఉన్నాయి. అందుకే నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామెంట్ చేస్తుందో హైడ్రా కూల్చివేతలు ఎవరు ఏది కానీ బఫర్ జోన్లో ఉన్నా, ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్కటి కూల్చాల్సిందే. హైదరాబాద్ ఎందుకు జరగలేదంటే 10 సంవత్సరాలు లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్నిటికీ నోటీసులు ఇవ్వడం జరిగింది. లీగల్గా మనం ప్రొసీజర్గా కన్వెన్షన్ కూడా నోటీసులు ఇచ్చాం, వాళ్ళు లీగల్గా ప్రొసీడర్. ఇప్పుడు ఓటుకు నోటు కేసు దొంగనే జైలు కోర్టు నుంచి వెళ్ళి బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతుండు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు. నేనేమంటున్నా అంటే ఆయనను కూడా మరి మేము చర్య తీసుకోలేదు అన్నట్టేనా? కేసీఆర్ గారు చర్యలు చేపట్టలేదు అన్నట్టేనా? డైరెక్ట్ పట్టుబట్టాడు కదా, నిస్సిగ్గుగా మీడియా సాక్షిగా పట్టుబట్టాడు కదా ఆయన. నేనేమంటానంటే ప్రతి ఒక్క దానికి లా అండ్ ఆర్డర్ అనేది కంప్లీట్గా గవర్నర్ కంట్రోల్ ఉండే కాబట్టి ఆగినాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి హైడ్రాకు చట్టబద్ధత లేదండి. అది శాసనసభలో చట్టం చేసింది కాదు, అదొక వాళ్ళ బ్రెయిన్లో ఒక జీవో రావాలని వచ్చింది. అందరినీ భయపెట్టాలి, పైసలు వసూలు చేసుకోవాలనుకున్నారు, భయపెట్టిస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఎందుకు ఈ హైడ్రా చాలా మంది సామాన్యులు బలవుతున్నారు. కరెక్టే సార్. అరే గంట ఆలోచించేటోడు అయితే ఫ్యాక్షనిస్ట్ ఎందుకు అవుతాడు సార్? నేనేమంటున్నానంటే ఆలోచన ఎట్లుంటుంది, ఏదో ఒకటి డైవర్ట్ చేయాలి, అసలు చర్చించద్దు. నువ్వు రైతు బంధు ఎందుకు కరెక్టే అన్న, రైతు బంధు ఎందుకు వేయాలని అడగద్దు. ఊర్లలో మరి హైడ్రాకు ఊరికి ఏం సంబంధం? రైతు బంధు అయితే వేయాలి కదా, మరి రుణమాఫీ ఎందుకు జరగాలని అడగద్దు. ప్రజలు ఇంటింటికి 2000, ప్రతి మహిళకు 18 వచ్చిన ఆమెకు 2500 ఇస్తాను అడగద్దు. ఏం చేయాలి? భయపెట్టి ఇవ్వాలి, ఎమ్మెల్యేలను తీసుకోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గూడెం మైపాల్ రెడ్డి గారు. పటంచెరు ఎమ్మెల్యే వాళ్ళ తమ్ముని తీసుకుపోయిన 2 రోజులు జైల్లో ఇచ్చారు, ఆ ఎమ్మెల్యేని పట్టుకపోయిన. వాళ్ళు ఎట్లా కలిసిరు? అరగపూడి గాంధీ కావచ్చు, ప్రకాష్ గౌడ్ కావచ్చు, లేకపోతే గూడెం మైపాల్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తాడు, మీటింగ్ పెడతాడు, చంద్రబాబు నాయుడు ముగ్గురు పోయి కలిసేస్తారు, వెంటనే తెల్లారి కాంగ్రెస్ చేస్తారు. అరే జైన్ టీడీపీలో జైన్ కావాలా, మరి కాంగ్రెస్లో జైన్ రాళ్ళు అంటే ఇక్కడ మొత్తం ఒక గేమ్ నడుస్తుంది. నిన్న హైడ్రా పైన నిన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఆయన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కాల్చండి కానీ నా విద్యాలయాన్ని కూల్చొద్దు, విద్యా సంస్థలని కూల్చొద్దు, కొన్ని వేల మందికి నేను ఉచితంగా అక్కడ సర్వీస్ ఇస్తున్నాను, కూల్స్తే కుతుబ్ మినార్ కంటే ఎక్కువగా ఎత్తైన భవనాలు నిర్మిస్తామని. ఎంఐఎం పార్టీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు సరే వాళ్ళ పార్టీ మిత్రపక్షం, కాంగ్రెస్ పార్టీకి మేము మిత్రపక్షం అని చెప్పేసి వాళ్ళే డిక్లేర్ చేసుకున్నారు. మిత్రులు ఇద్దరు కలిసి ఏం మాట్లాడరు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది ఏంది, నేను ఒకటే చెప్తున్నా, హిడెన్ ఎజెండా. ఆ ఎజెండా ఏంటంటే ప్రతి ఒక్కటి అంతిమంగా లక్ష్యం ఏడిపోతాడు, నదులను పోయి సముద్రంలో కలితే అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి లక్ష్యం ఏంటంటే ఎట్లా చేసి పైసలు సంపాదించాలి, ఎట్లా సంపాదించాలి పైసలు. గతంలో కూడా ఆయన మనస్తత్వం అదే, ఈరోజు కూడా మనస్తత్వం అదే. ప్రజలు లేదంటే ఇప్పుడు ఒక మనిషి ఒక ముఖ్యమంత్రిగా ఉండి
నువ్వు చావాలి వాడు చావాలి వీడు చావాలని కోరుకుంటాడు ఎవడన్నా? రైట్, ఓకే. డైరెక్ట్గా సభాముఖంగా ఏం మాట్లాడతాడైనా మైక్ పట్టుకొని విద్యార్థుల ముందట కేసీఆర్ గారి మరణాన్ని కోరుకుంటాడు. అంత దుర్మార్గమైన ఆలోచన ఎవరికి ఉంటుందండి? ఎవరికైనా ఉంటుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ఈ రోజు ఉన్నటువంటిది మీకు డైరెక్ట్గా ఈరోజు ఇగో నమస్తే తెలంగాణ ఫోటో వచ్చింది. ఏమంటున్నాం? గ్రీన్ ఫీల్డ్ జోన్, అసలు నీకు బఫర్ జోన్లోనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇల్లు ఉన్నది. ఆయన ఒక్కంది కాదు, చాలామంది ఉన్నాయి. నేనేమంటున్నా అంటే నువ్వు ఒక నోటీస్ ఇష్యూ చేయి. ఇవన్నీ కూడా బఫర్ జోన్లు ఉన్నాయి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా లేదా, దానికి వెంటనే కొంతమంది అంటే ఆయనకు మద్దతుగా బీజేపీ నుంచి కామెంట్లు చేస్తుంటారు. అంటే ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి గేమ్ ఆడుతున్నాయని స్పష్టంగా. సో నిజంగా ఆక్రమణల కూల్చివేతను ఎవరు కూడా దాన్ని వ్యతిరేకించారు. ఎవరు వ్యతిరేకించారు? కానీ సామాన్య ప్రజలు, ఎందుకంటే అధికారులను నమ్మి, అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ నమ్మి కొన్న వాళ్ళ గురించి డెఫినెట్గా ఆలోచించాల్సిన అవసరాన్ని మనం ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నాం. సో ఆ విషయంలో నిజంగా ప్రజలు కూడా ఎంత ఒక ధైర్యంగా ఉండాలి, ఒక ఆత్మస్థైర్యంగా ఉండాలి. ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి నోటీసులు ఇచ్చే విషయంలో కావచ్చు, ప్రజల్ని కొన్ని చోట్ల సామాన్య ప్రజల్ని మినహాయింపు ఇచ్చే విషయంలో ప్రభుత్వం ఎట్లా ఆలోచించాల్సిన అవసరం ఉంది? ప్రభుత్వం ఖచ్చితంగా ఏదైతే పేదోడు తీసుకున్నటువంటి లోన్లు కానీ బ్యాంకులు కానీ ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ మీద మీ యొక్క ప్రతాపం చూపించకుండా పెద్దవాళ్ళు కట్టినటువంటి విలాసమైన దాంట్లో మీద చర్యలు తీసుకొని మార్గదర్శకంగా నిలబడి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్తున్నారో నిజంగా కూడా మీరు పెద్దవాళ్ళ మీద కానీ మీ సహచర వర్గం మీద కానీ చర్యలు తీసుకొని మీరు మార్గదర్శకంగా నిలబడితే చరిత్రలో మీరు నిలిచిపోతారని చెప్పేసి అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతాను. డబ్బుల డైవర్షన్ మహారాష్ట్ర ఎన్నికల కోసమైనా, ఢిల్లీ టార్గెట్ కోసమైనా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం లేదా కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఈ కూల్చివేతల పర్వానికి తెర తీశారు అనేది ఒక చర్చ జరుగుతోంది. సో ఎందుకంత రిస్క్ చేస్తున్నారు? కూల్చివేతల్ని ఎందుకు మొదలుపెట్టారు? కేవలం డబ్బుల ఫండింగ్ కలెక్ట్ చేసుకోవడం కోసమే ఈ కూల్చివేతల పర్వం సాగుతున్నట్టుగా, ఒక డైవర్షన్ టాక్టిక్స్ జరుగుతున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటుగా మరొక చర్చ ఏంటంటే రాష్ట్రంలో పరిపాలనా వైఫల్యం అనేది పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది. అన్ని రంగాల్లో ప్రజలకు చెందాల్సినటువంటి పథకాల విషయంలో కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కావచ్చు, అన్ని చోట్ల వైఫల్యం జరిగింది. కాబట్టి ఆ వైఫల్యం నుంచి డైవర్ట్ చేయడం కోసమే ఇటువంటి కూల్చివేతల్ని ముందుకు తీసుకొచ్చింది అనేది ఒక చర్చ జరుగుతుంది. నిజంగా ఎందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్, డైవర్షన్ టాక్టిక్స్ అనేది ఎందుకు చేయాల్సి వస్తుంది? అది నిజమేనా అనేది దాని మీద మనం ఇప్పుడు చర్చిద్దాం. రాకేష్ గారు, నిజంగా డైవర్షన్ పాలిటిక్స్ అనేది మీరు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు కావచ్చు చెప్తున్నారు. ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది? రెండు అంశాలండి. డైవర్షన్ పాలిటిక్సే నడుస్తున్నాయి. ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. 65,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు 8 నెలల కాలంలో. దేనికి చేశారంటే ఉత్తనే చేశారు. ఏడవైనా అంటే దేనికి లేవు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే ఇప్పటికీ రైతు బంధు వాళ్ళలేదు, డైవర్షన్ పాలిటిక్సే. రైతు రుణమాఫీ జరగలేదు, డైవర్షన్ పాలిటిక్స్. ఎందుకంటే మనం ఉన్నప్పుడు 15,432,000 కోట్ల రూపాయలు మనం ప్రజలకు ఏదైతే ఉన్నదో రైతులకు అందరికీ రుణమాఫీ చేసినాం. ఈరోజు డైరెక్ట్ బట్టి విక్రమార్క గారు చెప్పింది 7,500 కోట్లు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ బడ్జెట్లో నేను చెప్తున్నా, బడ్జెట్ తీసుకుంటే వీళ్ళు ఏమన్నారు, వ్యాట్ మీద 15,000 కోట్ల రూపాయలు సంపాదిస్తారట. 15,000 కోట్లు వ్యాట్ మీద ఎట్లా సంపాదిస్తారు? నెంబర్ 1, వ్యాట్లో ఉండేటి రెండు ఈ రాష్ట్రంలో, ఒకటి లిక్కరు, ఇంకోటి పెట్రోల్. వాటి కాకుండా ఈ రెండు కాకుండా రిజిస్ట్రేషన్ల మీద మళ్ళీ దాని మీద 5,000 కోట్లు సంపాదిస్తామని చెప్పినప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఏంది, వాళ్ళకు ఆర్థికంగా డబ్బులు కావాలంటే ఏం చేయాలి? ఎల్ఆర్ఎస్ ఆల్రెడీ ఫైల్ అయి ఉన్నది, మీరు రూపాయి కట్టకూరి ఫ్రీగా మేము ఎల్ఆర్ఎస్ మొత్తం చేస్తామని చెప్పారు. ఈరోజు ఏంది, ఆ ఎల్ఆర్ఎస్ పేరు మీద డబ్బులు దండుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి దొంగ నాటకం ఇది. అండ్ అదే క్రమంలో ఎవరెవరైతే ఈ ముసుగులు ఏం చేస్తున్నారు, చిత్రపులి కాలనీ లేఅవుట్ ఎవరు ఇచ్చారండి? హెచ్ఎండిఏనే ఇచ్చింది. ఆ రోజున ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. ఆడున్నటువంటి ఇండ్లన్నీ కూలగొట్టన్నట. ఆడ ఒక 250 ఇండ్లు కూడా కొడుతున్నారు. ఆల్రెడీ షేర్లింగంపల్లి కూలగొడుతున్నారు. మొత్తం మున్సిపాలిటీలలో ఎక్కడెక్కడ ఇండ్లు ఉన్నాయో వీళ్ళు ఎక్కడెక్కడైతే టార్గెట్ చేసిర్రో గతంలో ఎవరెవరైతే అంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన లిస్టును మొత్తాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. మీకు సింపుల్ క్వశ్చన్ అడుగుతాను, వీళ్ళు ప్రభుత్వం రాగానే మీరు అందరూ గ్రామ పంచాయతీ కాడికి అంటే అప్లికేషన్ ఇయ్యి, రేషన్ కార్డు తీసుకుపోరు, అన్ని మీకు ఏమేమి లేవు అన్నీ తీసుకుపోరు అని చెప్పేసి ఒక అప్లికేషన్ సెంటర్ పెట్టారు. ఇంతవరకు అప్లికేషన్ అప్లికేబుల్ అయిందా? ఇంతవరకు ఏదైనా ఇంప్లిమెంట్ అయిందా? అది అడగద్దు. ప్రతి అమ్మాయికి ఏది బడికి పోయే అమ్మాయికి అందరికి కూడా స్కూటీ ఇస్తా అన్నారు. అది అడగద్దు. ఏంది ఏది అడగద్దు అంటే ఏం చేయాలి అంటే డైవర్షన్ ఇది చేస్తారు. ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజుల తర్వాత మళ్ళీ టాపిక్స్ అన్ని వస్తాయిగా బయటకి. డైవర్షన్ ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఫస్ట్ డైవర్షన్ కాళేశ్వరంలో అవినీతి జరిగింది, గొప్ప అవినీతి జరిగింది. ఒక కమిటీ వేసారు.
అసలు కాళేశ్వరం ఆనకట్ట అక్కడ బ్యారేజ్ కట్టడానికి అయిన ఖర్చు 4,000 కోట్లు. ఈరోజు దానికి రిపేర్ చేస్తే ఏదేదో ఒక పిల్లర్ కుంగిపోయిందో ఆ పిల్లర్ను రీప్లేస్మెంట్ చేస్తే 400 కోట్లు అవుతాయి. ఆ 400 కోట్లకి వెనుక దాని వెనుకున్న శాండ్ వేలం వేసారు. 800 కోట్లు ఆ శాండ్ తోటి వచ్చినాయి. శాండ్ పైసలు పెడితే అక్కడ ఉన్నటువంటి వెంటనే రిపేర్ చేయొచ్చు. దానికి కాళేశ్వరం దాని మీద ఒక ఎంక్వైరీ అయిపోయిందా? అరే ఈ ఎంక్వైరీ ఇది పేలుతలేదని చెప్పేసి వెంటనే ఏం చేశారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద ఇంకో ఎంక్వైరీ, ఇంకో కమిషన్ అయిపోయింది. అరే ఇది కూడా పని చేస్తలేదని చెప్పేసి ఏం చేశారు, నెక్స్ట్ వెంటనే ఫోన్ ట్యాపింగ్. మరి ఫోన్ ట్యాపింగ్ కూడా వచ్చి 6 నెలలు అవుతుంది కదా, ఎంతమంది బయట పెట్టారు, అది పెట్టలే, అయిపోయింది. నెక్స్ట్ ఏంది, రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఉందట, డైవర్షన్ అయిపోయింది. ఇప్పుడు ఏంది, హైడ్రామా. ఇప్పుడు హైడ్రాకు అధికారి వేసినటువంటి రంగనాథ్ గారు ఈ రాష్ట్రంలో 8 నెలలు వచ్చినప్పటి నుంచి 4 సార్లు ట్రాన్స్ఫర్ అయ్యింది. రాచకొండ కమిషన్ 4 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు, డీజీపీ 3 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. ఒకటే చెప్తున్నా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ అని ఎక్కడన్నా పటిష్టంగా 8 నెలల కాలంలో 8 నెలలు ఎక్కడన్నా పనిచేసిన ఆఫీసర్ ఎవరైనా ఉన్నారా? మొత్తం ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లే. మీకు మొన్న సుంకిశాల కూలిపోయింది, సుంకిశాల కూలిపోతే సత్యనారాయణ అని చెప్పేసి ఒక ఆఫీసర్ ఉంటాడు, 2వ తారీఖు నాడు కూలిపోతుంది, 6వ తారీఖు నాడు ఆయనకు ఎక్స్టెన్షన్ ఇస్తారు ఈడీ అధికారిగా. ఆయన ఏది మన ఇంజనీరింగ్ అధికారిగా ఇచ్చిన తర్వాత ఆయన ఎక్కడ తీసుకొని పెడతారు? మరి సుంకిశాలకు బాధ్యుడు, ఆయన సస్పెండ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మురళీధర్ రావుని రాజీనామా చేయమంటివి, అక్కడ ఉన్నటువంటి ఈఎన్సీని రిజైన్ చెప్పి అది సస్పెండ్ చేసి, మరి ఇక్కడ ఎందుకో సస్పెండ్ చేయాలి, ఆయన ఏం చేశారు, మళ్ళీ తీసుకుపోయి మూసిలేసారు. కాబట్టి నేను ఏమంటానంటే, కానీ కూల్చివేతలు ఢిల్లీ టార్గెట్ కోసమే. త్వరలో మహారాష్ట్ర ఎన్నికలు జరగబోతున్నాయి, మహారాష్ట్ర ఎన్నికలకు భారీ ఎత్తున ఫండింగ్ జరగాలని అంటున్నారు. ఎట్లా ఫండింగ్ రైజింగ్ ఎట్లా అవుతుంది కూల్చివేతల ద్వారా? ఇప్పుడు ఫండింగ్ రైజింగ్ ఎట్లయితుంది అంటే, ఎవరెవరైతే ఇక్కడ ఒకటే చెప్పినండి, ఫస్టే ఫ్యాక్షనిజం అంటే జనరల్గా అంటే ఆ మెంటాలిటీ ఎట్లా పనిచేస్తుంది అంటే, ఫస్ట్ బెదిరియాలి, తద్వారా డబ్బులు పొందాలి. ఆ డబ్బులు పొందిన డబ్బులన్నింటినీ తమ అవసరాలకు వాడుకోవాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, జనరల్గా గతంలో మనం చూసినాం ఇక్కడ ఎట్లుండేటి అని. ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రశాంతంగా ఉంది, మళ్ళొక్కసారి ఈ రోజు వచ్చినటువంటి మెంటాలిటీ అదే విధమైనటువంటి అదే విధంగా ముందుకు పోవడం. ఆర్థికం, ఆధిపత్యం, స్వామికార్యం, స్వకార్యం, ఈ 4 అంశాల చుట్టే ఈ కూల్చివేతలు అది జరుగుతుంది. ఇది పూర్తిగా డైవర్షన్. ఆర్థికమే. ఇప్పుడు ఆధిపత్యం దేనికి, ఢిల్లీలో కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుకుంటారు కదా ఈయన ముఖ్యమంత్రి ఉండేది. కాబట్టి ఆధిపత్యం కావాలంటే ఆర్థికం ఉండాలి, ఆర్థికం ఉండాలంటే భయభ్రాంతులను చేసి డబ్బులు తీసుకోవాలి. రౌడీ మామూలు వసూలు చేస్తుండే కదా, వాడు వచ్చి ఎక్కడో ఏదో గడపడి చేయగానే పైసలు కట్టేటోళ్ళు అందరూ హఫ్తా, అదే హఫ్తా నడుస్తుంది ఇప్పుడు. హఫ్తా ప్రభుత్వం ఇది, ప్రజాప్రభుత్వం కాదు ఇది. మాట్లాడండి. డబ్బుల డైవర్షన్ అని మీరు ఇప్పటికే ఏదైతే చెప్పారో, మహారాష్ట్ర ఎలక్షన్స్ అతి తొందరలో ఉన్నాయి, నవంబర్లో అనుకున్న సందర్భంలో మన దగ్గర ఉన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి కర్ణాటక కానీ తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలే మామూలుగా కాంగ్రెస్ పార్టీకి బంగారు బాతులాగా కనపడుతుంది. ఎందుకంటే డబ్బులు అది రావాలి అంటే ఈ 2 రాష్ట్రాల నుంచే వసూలు కాగలుగుతాయి అనేది ఒక వర్షన్. జనరల్గా కర్ణాటకలో చూసుకున్నట్లయితే అవినీతిలో కూరుకుపోయినటువంటి సీఎం ఏదైతే సిద్ధరామయ్య గారు ఉన్నారో, వారి నుంచి ఇంకా వచ్చే పరిస్థితి ఎక్కడ కూడా కనపడట్లేదు ఆర్థికంగా కానీ. ఇక ఉన్నది ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటి మాత్రమే డబ్బులు మనకు రాగలుగుతాయి. అక్కడి నుంచి రేపు మహారాష్ట్రకు జరిగేటువంటి ఫండింగ్ ఏదైతే దానికి తెలంగాణ నుంచే తీసుకోవాలి అన్నప్పుడు వారి యొక్క ఆర్డర్ ఏదైతే ఉందో, అధికారం నుంచి వస్తున్నటువంటి ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని శిరసా వహించడానికి రేవంత్ రెడ్డి గారు ఏదో ఒకటి తీసుకోవాలి అన్నప్పుడు ఈ యొక్క హైడ్రాని ముందు పెట్టేసేసి నిజంగా భయభ్రాంతులకు గురి చేయడము. అదేవిధంగా ఎక్కడ కూడా మామూలు వాళ్ళని కాకుండా ఒక్కరిని ఎగ్జాంపుల్గా ఏదైతే నాగార్జున గారిని తీసుకొని కన్వెన్షన్ గులగొట్టినట్లయితే మిగతా బడాబాబులు అందరూ కూడా జీవుజూర్ అంటూ తల వంచి మీకు ఏం కావాలి అని ఆలోచన విధానంతో చేస్తున్నారేమో అని చెప్పేసి మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ కూడా ఇన్ని రోజులు లేనటువంటి దాన్ని ఈరోజు ఇప్పటి వరకు ఇన్ని కమిటీలు వేస్తూ ఇంత చేసినప్పటికీ కూడా ఎక్కడ దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా కంప్లీట్ చేయకుండా అన్నీ కూడా ఏంటంటే ఏదో వేస్తున్నాము, చెప్తున్నాము, చేస్తున్నాము అని చెప్పేసి అన్ని సగంలోనే ఆపుతున్నారు. కానీ కనీసం ఈ హైడ్రా కూడా మీరు ఏదో తూతు మంత్రంగా చేసేసి 4 రోజుల మురుపం చేసేసి పేపర్ ప్రకటనలకో లేకపోతే ఇంకెక్కడనో చూపించేసి దాని తర్వాత దాన్ని కనుమరుగు చేసేటువంటి సందర్భం కాకుండా దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా దీన్ని కంప్లీట్ చేసే విధంగా, అంటే న్యాయం నిజంగా కూడా ప్రతి ఒక్కరికి ఏదైతే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందో ప్రతి ఒక్కరిని కూడా బాధ్యులను చేసి వారి మీద మీరు చర్యలు తీసుకున్నట్లయితే బాగుంటుంది. అదేవిధంగా సామాన్యుని కాపాడాల్సిన అవసరం, ఎందుకంటే ఎక్కడ కూడా ఈరోజు మనం తీసుకున్నట్లయితే సామాన్యుని జీవితం ఏదైతే నలిగిపోతుందో ఇక్కడ ప్రతి దగ్గర కూడా తెలంగాణ మనం గత 10 ఏళ్ళు తీసుకున్నట్లయితే సస్యశ్యామలంగా ఉంటూ రైతు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెంది రియల్ ఎస్టేట్ కూడా డెవలప్ అయ్యి ప్రతి ఒక్కరి చేతిలో ఆర్థికంగా డెవలప్ అయ్యి ఉన్నారు. కానీ ఈరోజు తీసుకున్నట్లయితే ఈ సంవత్సర కాల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ వ్యాపారం లేకుండా ప్రతి వ్యాపారం కూడా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రతి ఒక్కరు కూడా చేతుల్లో డబ్బులు లేకుండా, అంటే ఎక్కడ కూడా ఎలా జీవనం సాగించాలి. ఎందుకంటే ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సమయానికి
సమయానికి అయ్యేది. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవాళ ఏమవుతుందో రేపు ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఎక్కడ కూడా న్యాయమా అన్యాయమా ఏ జరుగుతుందో తెలియకుండా అన్నట్టు ఆలోచన విధానంలో జనాలు పడి ఉన్నారు. అందుకనే రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఏ నిర్ణయమైనా పూర్తిగా మన భేదం లేకుండా స్పష్టంగా న్యాయం అనే దాన్ని ఏదైతే మీరు నమ్ముతున్నారో, దాన్ని మీరు అంటున్నారో, దాన్ని నిజం చేసి చూపిస్తే బాగుంటుంది. ఈ డబ్బుల డైవర్షన్ ఏదైతే మీరు అన్నారో మహారాష్ట్ర ఎలక్షన్స్ కోసమా, లేకపోతే పెత్తనందారులు ఏదైతే ఉన్నారో ఢిల్లీలో ఉన్నటువంటి వారికి ప్రతి సందర్భంలో మీరు తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉండుతూ, అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ఖచ్చితంగా గెలవాలనేది చాలా అనుకుంటుంది, చాలా అత్యవసరంగా పెట్టుకుంటుంది. కాబట్టి హైదరాబాద్ అనేది చాలా ఒక విశ్వనగరంగా ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఫండ్ రైజింగ్ అనేది చాలా అట్లా ఉందనేది ఒక రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు ఒక అంచనా. బంగారు బాధ తోటి గుళ్ళు తీసుకుంటలేరండి, బంగారు బాధను కోస్తూరు వీళ్ళు. ఎందుకో చెప్పన్నా, ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది, కుదేలైపోయి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ నడవట్లేదు. కాబట్టి మార్కెట్ నడవట్లేని క్రమంలో ఈ విధమైనటువంటి కండిషన్లు పెట్టి ఈ విధంగా వాళ్ళను ఇప్పుడు మరి అధికారులు ఇచ్చినటువంటి అధికారులు అలాగే ఇప్పుడు ఫర్సాబాద్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు తీసుకుందామండి. పల్లా రాజేశ్వర రెడ్డి గారి కాలేజీ నువ్వు నోటీస్ ఇచ్చిన ఎవరు ఇచ్చారు? ఇరిగేషన్ ఆఫీసర్ కంప్లైంట్ చేసిండట, వెంటనే దాని మీద కేసు కట్టారు. మరి ఇరిగేషన్ ఇచ్చిన ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా ఉన్నది కదా, మరి దాన్ని కూడా కన్సిడర్ తీసుకోవాలి కదా. గతంలో ఏం చేశారు? మర్రి రాజశేఖర రెడ్డి గారి గోడ కూలగొట్టారు, నీ చెర్ర బఫర్ జోన్ ఉందని చెప్పి. అరే మరి ఆ కాగితం చూపెట్టు. నువ్వు కూలగొట్టంగా ఎవరు వద్దంలే, రాజశేఖర రెడ్డి కూడా వద్దంలే, మర్రి రాజశేఖర రెడ్డి మన ఎమ్మెల్యే, ఆయన ఏమన్నాడు? కాగితం చూపెట్టు అన్నాడు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు కూడా అట్లనే అవుతుంది. ఈరోజు ఏదైతే దివాన్జీ కాడ బీడీలు అమ్ముకున్నాడు అంటే ఆయన తీసుకొచ్చి సికింద్రాబాద్ ఎంపీగా నిలబెడతావు నువ్వు. అంటే నీ నోటికి ఎటు పడితే అటు మాట్లాడతావు, ఏది వస్తుంది మాట్లాడతావు, రేపు పొద్దుగాల నువ్వు ఏదంటే అది చేస్తావు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే కంప్లీట్గా ఇక్కడ ఓన్లీ ఆధిపత్యం, ఆర్థికం, ఈ రెండింటి మీదనే రాజకీయం నడుస్తుంది. ఆధిపత్యం పొందాలంటే కూలగొట్టాలి, పలగొట్టాలి, చంపేయాలి, నరికేయాలి అనేటువంటి ఒక మెంటాలిటీ, అది కంప్లీట్ ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఆ దిశగానే ముందుకు పోవడం జరుగుతుంది. ఇప్పుడాక మీరు ఈ పెద్దలు చెప్పినట్లు కూల్చివేతల్లో మొట్టమొదటగా 100% సక్సెస్ అవుతుందంటే ఈ రోజుకు రేవంత్ రెడ్డి గారి సర్కారు. కానీ అదేవిధంగా నిర్మాణం రంగంలో తీసుకున్నట్లయితే గత 10 ఏళ్లలో మనం అంటే నిర్మాణ రంగంలో నిర్మించడంలో ఏదైతే సచివాలయం కానివ్వండి, ఏదైతే మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కానీ నిర్మాణంలో అంటే ఏది కూడా నిర్మిస్తే దాని విలువ అనేది ఎప్పటికీ చరిత్ర చెప్పుకుంటుంది. కూల్చివేస్తే దాదాపు ఇక్కడ ఈ రోజుకు మాత్రమే అదే అడ్వర్టైజ్మెంట్ అవుతుంది, ప్రభావం చూపిస్తుంది. ఒకటే మాట చెప్తా, నిర్మాణ రంగానికి కేసీఆర్ గారు పెట్టింది పేరండి. ఎక్కడ కూడా తెలంగాణ వచ్చిన తర్వాత సచివాలయం మీరు చరిత్ర 100 ఏళ్ళు కాదు 1000 ఏళ్ళు అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు నిర్మించారు ఇది అని చెప్పడానికి ఈ రోజు మీరు పోయి కూర్చుంటున్నటువంటి డిసిషన్స్ తీసుకుంటున్నటువంటి ఏదైతే ఉందో అసెంబ్లీ కూడా దాదాపు మొత్తం ప్రతి చోట మనం తీసుకుంటున్న తెలంగాణ వ్యాప్తంగా డెవలప్మెంట్ అయ్యిందంటే మాత్రము నిజంగా కేసీఆర్ గారి పాలనలోనే. కానీ దానిని ఈ రోజు మీరు కూలగొట్టుకుంటూ కూలికలలో ఏదైతే పేరు ప్రఖ్యాతలు కాంచుతున్నారో కనీసం అదన్నా పర్ఫెక్ట్గా చేసి దాంట్లోనైనా చరిత్ర రాయాలని చెప్పేసి అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రాకేష్ గారు చెప్పండి. మీకు ఒకటే మాట చెప్తున్నాను, ఈరోజు ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్నది అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి డబ్బుల మూటలు అందేనికి ఇప్పటికి 20 సార్లు పోయిండు. 8 నెలలు 20 సార్లు. అసలు ఢిల్లీలో ఏం పని ఉంటుందండి? కాంగ్రెస్ రోజు ఢిల్లీనేనా? నిన్న కూడా ఢిల్లీకే పోయిండు. నేనేమంటానంటే అసలు ఆయన కంపల్సరీ పర్మిషన్ అక్కడికి పోతుంది, అదే పని మీద ఉన్నారు. ఇంటికి 2 విష జ్వరంతో బాధపడుతున్నారు. ఇది రాష్ట్రంలో ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. పూర్తిగా ప్రజారోగ్యం పడకేసింది. అక్కడ దోమల నివారణకు సంబంధించి కూడా కావచ్చు, లేకపోతే రకరకాల అక్కడ క్లీనింగ్ విషయంలో కానీ గ్రామ పంచాయతీలో క్లీనింగ్ విషయంలో కావచ్చు, పూర్తిగా పారిశుద్ధ్యం అనేది పడకేయడం ద్వారా ప్రజారోగ్యం పైన అది ఎఫెక్ట్ చూపిస్తోంది. జ్వరాలతో లేదా విష జ్వరాలతో రకరకాల భయంకరమైనటువంటి జ్వరాలతో ఇవాళ బాధపడుతున్నారు. చాలామంది డెంగీకి గురై ప్రాణాలు వదులుతున్నటువంటి ఒక దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనం ములుగు ప్రభుత్వ దవాఖానలో యాక్చువల్గా ఫోటో చూస్తున్నాం. ప్రభుత్వ దవాఖానలో బెడ్కు 2 పేషెంట్స్ ఒకే బెడ్ పైన పడుకొని ట్రీట్మెంట్ పొందాల్సినటువంటి దుస్థితి. రైట్ రాకేష్ గారు, ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి అంటూ మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు డిమాండ్ చేస్తున్నారు. అటువంటి పరిస్థితులు క్షేత్రస్థాయిలో నిజంగా ఎట్లా రిఫ్లెక్ట్ అవుతున్నాయి? రామన్న గారు ఏదైతే నేను చెప్పడం జరిగిందో, కేటీఆర్ గారు చెప్పిన దాంట్లో మా ప్రభుత్వం రాగానే కేసీఆర్ గారు రాగానే ఏం చేశారు? హాస్పిటల్ పెంచారు, హాస్పిటల్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మెడికల్ కాలేజీల నిర్మాణం జరిగింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అని ఒక కాన్సెప్ట్ తీసుకొని రెయినీ సీజన్ రాగానే మొత్తం దోమలు నిర్మూలించడానికి మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఈరోజు పారిశుద్ధ కార్మికులు రోడ్ల మీదకి వచ్చారు, మాకు జీతాలు లేవని చెప్పేసి. అంటే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే తాలిబాన్లు రాగానే ఎట్లయితే బుద్ధ విగ్రహాలను కూలగొట్టిర్రో అట్లా వీళ్ళు కూల్చివేత కార్యక్రమాలే పెట్టుకున్న తప్పితే కన్స్ట్రక్టివ్ కార్యక్రమాలు ఏది పెట్టుకోలేదు. మీరు చూడండి,
ఏం జరిగింది? ఇప్పుడు గతంలో మన ప్రభుత్వం అంతేందుకండి, నిన్న ఒక టెండర్ వేసారు మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్ళు తీసుకురానికి ఓ 1500 కోట్లు 15,000 కోట్లు 20,000 కోట్లతో ఒక టెండర్ వేసింది. మల్లన్న సాగర్ కట్టింది ఎవరండి? కేసీఆర్ గారు. ఆడికేంచి ఈరోజు హైదరాబాద్కి నీళ్ళు తీసుకొచ్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి కేసీఆర్ గారు చేతిలో పెడితే వాటికి పర్మిషన్లు తీసుకురానికి శాతనైతే లేదు. 5 మెడికల్ కాలేజీల పర్మిషన్ కేంద్రం దగ్గర కేంద్రం ఇప్పటికి పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, హాస్పిటల్లో కేసీఆర్ కిట్ ఇచ్చేటోళ్ళు డెలివరీ అయినప్పుడు, అదేవిధంగా అమ్మాయి పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 రూపాయలు ఇచ్చేటోళ్ళు. అవి కనిపిస్తున్నాయి ఎక్కడన్నా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఏ గవర్నమెంట్ దవాఖానకు పోయినా కానీ బీపీ గోళీలు కావచ్చు, షుగర్ గోళీలు కావచ్చు, ₹1 ఖర్చు లేకుండా డెలివరీలు అవుతుండే మందులు ఇచ్చేటోళ్ళు. ఈరోజు జ్వరానికి మందులు లేనటువంటి పరిస్థితి. కొన్న మందులను కూడా ఏం చేశారు, మనం చూసినాం. మనం ఆదిలాబాద్ ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులను నిర్మల్ దవాఖానలో, ఖానాపూర్ ఏది మన చెన్నూరు దవాఖానలో పెట్టిర్రు. అదేవిధంగా ఆదిలాబాద్లో చూస్తే మొత్తం పందికొక్కులు, ఎలుకలు, అక్కడ ఉన్నటువంటి మందులు మొత్తం కొట్టేసినటువంటి పరిస్థితి. కొన్న మందులకు దిక్కు లేదు, కొత్త మందులు కొనేటోళ్ళు లేడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏమన్నంటే డైవర్షన్ పాలిటిక్స్. జ్వరాల గురించి ఆలోచించదు ప్రజలు, రైతు రుణమాఫీ గురించి ఆలోచించదు ప్రజలు, రేపు పొద్దుగల ఇప్పుడు కరెంటు కోతల గురించి ఆలోచించదు. కాబట్టి రోజు ఒక న్యూస్ సంచలనం చేయాలి. దీనికి ఏం చేయాలి? ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాని వాడుకోవాలి. కొన్ని వాళ్ళ కొమ్ము కాసే పత్రికలతోటి ఉసిగొల్పాలి. ఈరోజు పరిస్థితి ఏందండి? నాట్ ఓన్లీ అది కాదు, హైదరాబాద్కి వస్తేనేమో మర్డర్లు, రేపులు, రోజు ఒక మర్డర్ అవుతుంది, రోజు ఒక అరాచకం జరుగుతుంది. మొన్న కొడంగల్ స్వయంగా ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఒక అమ్మాయి, అక్కడ అంధ విద్యార్థుల పాఠశాల ఉంటే ఆమె మీద రేప్ జరిగింది. ఇంతవరకు దాని గురించి ఒక సమాచారం లేదు. ఆ శిక్ష ఏం తీసుకున్నారు, ఏం చర్యలు చేపట్టారో కూడా లేదు. దేశం మొత్తం కోల్కతాలో జరిగినటువంటి వైద్యురాలి అత్యాచారం గురించి అల్లకల్లోలం అవుతుంటే ఇక్కడ స్వయంగా ముఖ్యమంత్రి కాన్స్టిట్యూషన్ అయితే దిక్కులేదు. మందుల గురించి ప్రస్తావించారు. మినిమం ఉండాల్సినటువంటి మందులు కూడా లేకపోవడం, దాదాపుగా 600 కోట్ల మందుల బిల్లులు పెండింగ్లో ఉన్నాయనేది కూడా ఒక వార్త, ఆందోళనకర వార్త. దీనిపైన ఎటువంటి రివ్యూ కానీ, సమీక్ష కానీ, ఒక మీటింగ్ కానీ, అసలు హెల్త్ మినిస్టర్ ఫోటో ఏ పేపర్లో కూడా దాదాపు కనిపించట్లేదు. మరి ఒకటే చెప్తున్నాండి, ఆల్రెడీ కేసీఆర్ గారు పెట్టిన హాస్పిటళ్లకు, మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు తీసుకురావడంలో విఫలమైనరు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈరోజు ఏ దవాఖానా కూడా మందులు లేవు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి డాక్టర్లు ఎవరైతే ఉంటారో, మంచి డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా సీనియర్ డాక్టర్లు అందరినీ కూడా ఒక్కొక్క హాస్పిటల్కు సూపరింటెండెంట్గా పెట్టి కేసీఆర్ గారు ఇక్కడ అన్ని హాస్పిటల్ను స్ట్రిక్ట్గా రన్ చేయడం జరిగింది. చెస్ట్ హాస్పిటల్ కావచ్చు, గాంధీ హాస్పిటల్ కావచ్చు. కరోనా టైంలో కూడా అక్కడ మంచి వైద్యం అందింది. ఈరోజు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేసారు, డబ్బులు తీసుకున్నారు, ఇష్టారీతిగా ట్రాన్స్ఫర్లు చేసి పడేసారు. ఒక్క సీనియర్ డాక్టర్ లేడండి ఈరోజు దవాఖానలోకి పోతే. అసలు దవాఖాన అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొలాప్స్ చేసేసారు. ఎవరికి ఇచ్చారా అంటే వీళ్ళ తాబేదారులకు, వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎవరైతే పదవులు కొనుక్కున్నారో వాళ్ళకి. ఈరోజు ఏ గవర్నమెంట్ హాస్పిటల్ కనుకో, ఈ పలానా గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి సూపరింటెండెంట్ ఉన్నాడని చెప్పి చూపెట్టండి. అన్నిటికీ కూడా మొత్తం సోల్డ్ అవుట్ చేశారు. రేపు రాబోయే కాలంలో కూడా ప్రభుత్వ హాస్పిటల్కి ప్రజలు పోలేనటువంటి వస్తుంది. ఆరోగ్యం అనేది చాలా కాస్ట్లీ వ్యవహారం అయిపోయింది. జ్వరం వచ్చిందంటే అది డైరెక్ట్ గా విష జ్వరాలే వస్తున్నాయి. అది డెంగీ ఫీవర్, డెంగ్యూ, మలేరియా ఇవన్నీ వస్తున్నాయి. చాలా సీరియస్ వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి. ఇంట్లో ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా నెక్స్ట్ మెంబర్ కూడా అది స్ప్రెడ్ అవుతుంది. సో దీనిపైన నిజంగా ఎంత ఆందోళనకర పరిస్థితి కనిపిస్తుంది బయట. ఒక రివ్యూ లేదు, ఒక మీటింగ్ లేదు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు లేవు. అసలు ఆరోగ్య శాఖ మంత్రి ఫోటో కూడా ఎక్కడ కనిపించదు పేపర్లో. సో ఇది సామాన్యులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మామూలుగా ఇక్కడ మనము పెద్దలు చెప్తుంటారు ఆరోగ్యమే మహాబలమని. అంటే ఆరోగ్యం లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఆరోగ్యానికి ఏదైతే ఇంపార్టెన్స్ ఇచ్చి గత ప్రభుత్వం మనం కేసీఆర్ గారు పాలనలో తీసుకున్నట్లయితే ఆరోగ్యమే మహాబలము అనే ఒక దాన్ని నమ్మి కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, ప్రభుత్వంలో ఉన్నప్పుడు బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అందరూ ప్రతిదానికి, చిన్న చితకదానికి కూడా పెద్ద హాస్పిటల్లోకి వస్తే పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యము మిగతా వారికి కూడా అందకుండా ఎక్కడ మరుగున పడుతుందని ఒక ఆలోచనతోని, ముందు చూపుతోని చిన్న చిన్న వాటికి దేనికైనా కానీ బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లయితే ఇలాంటి మలేరియా కానీ, డెంగ్యూ కానీ, లేదంటే కడుపు నొప్పో, కాలు నొప్పో ఏదైనా వచ్చినప్పుడు అక్కడికక్కడే స్పాట్లో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలకు వెళ్ళినట్లయితే వారు అక్కడ సక్రమైన మందులు ఇచ్చేసి, ఇంజెక్షన్స్ కానీ వాటి గైడ్లైన్స్ ఇచ్చేస్తూ వారిని కాపాడుకునేటువంటి పరిస్థితి ఆ రోజు చూసాము. ఈరోజు ప్రజల ప్రాణాలను పోతున్నా కానీ వాటిని పక్కన పెట్టేసి ఏదైతే ఈ యొక్క కూల్చివేతలు కానివ్వండి, బెదిరింపులు కానివ్వండి, లేదంటే ఇంకొక రకంగా కానివ్వండి, వాటి మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అంటే దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ప్రజల యొక్క ఆరోగ్యం మీద లేకుండా పోయింది. ఈరోజు దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే మంత్రిగా ఉంటున్నటువంటి శాఖకు కనీసము 600 కోట్ల మందులకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బిల్లులు అప్పటికి ఉన్నప్పటికీ కూడా వారు ఏ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతారు?
అంటే మందుల కొరతతో పాటు బిల్లులు కూడా పెండింగ్ ఉన్నప్పుడు ఎవరు కూడా ముందుకు రారు. కానీ దీన్ని పట్టించుకోకుండా ఎంతసేపు రాజకీయాల కోసమే మాత్రమే రాజకీయం చేస్తూ రేపు భవిష్యత్తులో ఉన్నటువంటి మేము ఇంకేదో చేస్తున్నాము చేయకని చెప్తున్నాము అన్నట్టు మాటలకు మాత్రమే పరిమితం అవుతున్నారు. కానీ మీరు ఏదైతే రైతు బంధు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, లేదంటే ఉద్యోగాలు కానివ్వండి, ఇవి ఇవ్వకపోగా కనీసం ప్రజలకు వస్తున్నటువంటి జ్వరాలను అంటే వారి యొక్క చికెన్ గున్యా అనుకోండి, మలేరియా కానీ, డెంగ్యూ కానీ, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఇంతకుముందు పెద్దలు చెప్పారు, ఎక్కడ కూడా కరోనా టైంలో కూడా కేసీఆర్ గారు ప్రతి సందర్భంలో ఎక్కడైతే వారికి అందుబాటులో ఉంటూ వారికి ఏదైనా జరిగితే ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే విధంగా వైద్యులను అక్కడ నియమించేసి నర్సులను అక్కడ ఎప్పటికప్పుడు పెడుతూ వారికి కావాల్సినటువంటి వసతులు సమకూర్చి అంటే కిట్లు అంటూ లేదంటే అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఏది కూడా తక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఆలోచన చేసినటువంటి సందర్భము వేరు. ఈ రోజు చూసుకున్నట్టయితే కంపారిజన్ చేసుకుంటున్నారు జనాలు కూడా, ఎందుకు ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది, గతంలో లేదు కదా ఇంతగానం, ఎందుకు ఇంత పర్సెంటేజ్ దవాఖానాలో ఒక్కొక్క మంచానికి 3-4 ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రైవేట్ దవాఖానాలు అయితే ఇంకా దీన్ని అలసుగా తీసుకొని ఎక్కడ కూడా వచ్చినటువంటి వారి దగ్గర పిండి వసూలు చేస్తున్నారు డబ్బులు. అంటే వారి ఆరోగ్యము ఎక్కడైనా పోనివ్వండి, కానీ ఆరోగ్యం కోసం అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా మీరైనా మేమైనా ప్రతి ఒక్క సామాన్యుడైనా కానీ ముందు నా ఆరోగ్యం బాగుండాలనే ఒక ఆలోచనతో ఉన్నటువంటి ఆస్తులమ్మి కూడా హాస్పిటల్లో బిల్లులు కట్టినటువంటి సందర్భాలు మనం చూస్తుంటాము. రాకేష్ గారు, సో అంటే ప్రభుత్వాలకు ముందు చూపు ఉండాలనే దానికి సరే ఈ సబ్జెక్టు రిలవెంట్ కాకపోయినా కూడా గతంలో కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి కేంద్రం మొండి చేయి చూపినా కూడా ఇక్కడ సొంతంగా ప్రైవేట్గా ఒక కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేశారు. ఇవాళ అదే కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్నటువంటి వందే భారత్ రైళ్లకి ఇక్కడ అనేక కీలక విభాగాలను ఇక్కడ తయారు చేస్తుంది. ఇక్కడ ఏర్పాటు చేయబడినటువంటి ప్రైవేటు కోచ్ ఫ్యాక్టరీ. దీనిపైన కేటీఆర్ గారు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఆయన తన ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. మీకు ఎక్స్ వేదిక కాదు, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రి గారే ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఆ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగిందండి. ఆ ప్రోగ్రాం కూడా పటంచేరు మెడికల్ కాలేజ్ ఓపెనింగ్ పోయే టైంలో అక్కడ కోచ్ ఫ్యాక్టరీకి పోయి స్వయంగా కోచ్ ఫ్యాక్టరీని సందర్శించడం జరిగింది. వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి కావాలో మేడ్ ఇన్ తెలంగాణ కావడానికి మీకు ఒక మాట చెప్తా. ఎందుకంటే మొన్న అన్నాడు దిల్సుఖ్ నగర్ బజార్లో కూడా హెలికాప్టర్లు విమానాలు అమ్ముతున్నారు అన్నాడు. హెలికాప్టర్లు విమానాలు దిల్సుఖ్ నగర్ బజార్లో అమ్ముతలేరు, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టారు. అది కూడా కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. రామన్న నేను ఒకటే అంటున్నా, కేటీఆర్ గారు మంత్రిగా ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు సింగిల్ విండో సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు మీ 8 నెలల కాలంలో కొత్త కంపెనీలు ఎన్ని వచ్చినాయి, కొత్త ఫ్యాక్టరీలు ఎన్ని పెట్టారు డిక్లేర్ చేయొచ్చు కదా. మేము బడ్జెట్లో పెట్టినప్పుడు రామన్న ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మొత్తం 57,000 కోట్ల ఎక్స్పోర్ట్ చేసినామని చెప్పేసి మనం ప్రకటించినాం బడ్జెట్లో. మీరు రాగానే అది 27,000 కోట్ల కిందకు పడిపోయింది. మరి అదేవిధంగా ఈరోజు ఇండస్ట్రియల్ గ్రోత్ ఆగిపోయింది, ఏదైతే ఐటీ గ్రోత్ ఆగిపోయింది, అదేవిధంగా అగ్రికల్చర్ గ్రోత్ ఆగిపోయింది. మొత్తం ఆగిపోయినాయి. రైతు ఆత్మహత్యలు మొదలైనవి. అండ్ అంటే ఎటు తీసుకుపోతారు మీరు ఈ ప్రభుత్వాన్ని? కంప్లీట్గా ఆఫ్ఘనిస్తాన్లో చూసిన తాలిబాన్ ప్రభుత్వం లెక్క తీసుకుపోతారు, ఫ్యాక్షన్ ప్రభుత్వం లెక్క తీసుకుపోతారు. ఎవరికేం దొరకద్దు, అందరు మా ఇంటి ముందు నిలబడాలి. అందరికీ ఇంటికాడికి వచ్చినాయి అనుకో. ఇప్పుడు రైతు బంధు డైరెక్ట్ పడ్డది, రుణమాఫీ అన్నీ ఆయన అయితే కాంగ్రెస్ నాయకుని ఇంటి ముందు ఎవరు నిల్చుంటాడు? కేసీఆర్ గారు ఏ నాయకుని మీద డిపెండ్ కాకుండా ప్రతి ఒక్కటి వాళ్ళ ఇంటికి చేరేటట్టు అందించిండు. ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిండు, మా ఇంటి ముందరికి వెళ్ళి చెప్పులు వేసుకొని పోయి కాదు సామాన్యుడు అని చెప్పేసి మీటింగ్ లో ఒకటే మాట చెప్తున్నా. కేసీఆర్ ఏం చేసిండు, ఎవరు డెలివరీ అయితే ఏ నాయకుని దగ్గర రాలే, ఏ నాయకుని దగ్గర రాకుండా డైరెక్ట్ కేసీఆర్ కిట్ ఆ పిల్లలకి ఇచ్చారు, వాళ్ళకు ఏం దోమ కుట్టకుండా. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఆన్లైన్ సిస్టమ్ ఇచ్చేసారు, పైసలు ఇచ్చిర్రు. కాదు మీకు ఒకటే చెప్తున్నా, మొత్తం ఏం చేసారు అంటే దాన్ని విధ్వంసం చేసేసారు. ప్రతి ఒక్కరు కూడా నా ఇంటి ముందు నిల్చోవాలి, ప్రతి ఒక్కరు డైలీ అడుక్కోవాలి. ఎవరు కూడా అంటే ఇది ఎవరి ధోరణి? ఆధిపత్య ధోరణి, ఒక ఫ్యాక్షనిస్ట్ ధోరణి, ఒక అంటే మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ నాయకులు ఇంటి ముందర పడిగాడుపుకోగలగాలి. అట్లా ఫస్ట్ రాగానే ఎట్లా కాపించారంటే మీరు అప్లికేషన్ ఇవ్వరు, మీకు ఏది అడుగుతుంది ఇస్తాం. అప్లికేషన్ అందరు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇంత దిక్కు. బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో ఏర్పడిన ప్రైవేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మేధా సర్వో, సో దాని ద్వారా ఇవాళ వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లకి భాగాలు తయారు చేయడం అనేది చాలా గొప్ప గర్వకారణంగా వారు కేటీఆర్ గారు ఆనందాన్ని పంచుకున్నారు. అది సంతోషకరమైన విషయం. ఎందుకంటే గతంలో ఇప్పుడు ఎవరైతే విత్తనం పెడితే రేపు ఫలాలు వాళ్ళే తినాలని లేదు. నిజంగా కూడా విత్తనాలు అంటే ఏదైతే మొక్కను నాటినటువంటి సందర్భం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ దానికి నీళ్లు పోస్తూ ఈరోజు 10 సంవత్సరాల కాల వ్యవధిలో దానిని బాగుపరిచినాక ఈరోజు రిజల్ట్ అంటే ఈరోజు వచ్చిందంటే ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు, అది గతంలో చేసిన ప్రయత్నాలు కానివ్వండి, దానికి వేసినటువంటి మార్గాలు కానివ్వండి, అవన్నీ సక్సెస్ అయినందుకే ఈరోజు రావడము. దానికి నిజంగా మేము ఆ రోజు గర్వకారణంగా చెప్పుకుంటున్నామని చెప్పి కేటీఆర్ గారు చెప్పడము. ఎవరైనా చేసినటువంటి పని మంచి పని ఉంటే మనం అప్రిషియేట్ చేయాలి. కానీ దాన్ని కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారి ఖాతాలో వేసుకోవడానికి నేను చేయడం
వచ్చింది అని చెప్పేసి మాత్రమే చెప్తున్నారు కానీ దాన్ని పొగడగా పక్కకు పెట్టేస్తారు. కన్క్లూడింగ్ చేయండి. ఒకటే మాట చెప్తున్నా, ఈరోజు అంటే ఒకటి సామెత ఉంటుంది, ఒక ఆయన ఒక రైతు ఒక కోతిని సాదుకుంటున్నట. ఆ కోతిని సాదుకున్నప్పుడు ఆయన ఊరికి పోయేటప్పుడు కోతికి ఏం చెప్పిండట అంటే, నువ్వు ఈ చెట్లకు అన్నిటికీ వేర్లను చూసి నీళ్ళు పోయానని అంట. వేర్లను చూసి అంటే అన్ని లేపిందట, అది పీకింది, అది బకెట్లో ముంచింది, నీళ్ళు పోసుకుంటా ఆడబెట్టింది. వచ్చేసరికి అన్ని చచ్చిపోయినాయి. ఎందుకు చచ్చిపోయినాయి అంటే నువ్వే చెప్పినావు కదా వేర్లు చూసుకుంటా. ఆ కోతి శాస్త్ర అవుతుంది ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నట్లా. ఏమున్నది అన్ని మొత్తం ఎక్కడికక్కడ కూలగొట్టాలి, పలగొట్టాలి, ఇరగొట్టాలి, ఎత్తిపట్టాలి, అంతే తప్పితే ఎక్కడ కూడా ఒక నిర్మాత్మకమైనటువంటి విషయం చేస్తామని లేదు. ఈరోజు ఒక్కటి మాత్రం చెప్తున్నా, కంపల్సరీ తెలంగాణ అంటే పాలకుడు దుర్మార్గుడైనంత మాత్రాన తెలంగాణకు శాపం తలగద్దని చెప్పేసి మొన్న యాదగిరిగుట్ట కూడా వేయించారు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, తప్పకుండా ఈ రోజు ఉన్నటువంటి మెంటాలిటీ మార్చుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఇదే విధంగా ముందుకు పోతే తప్పకుండా తెలంగాణ ప్రజలు సరైన రీతిలో బుద్ధి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ చిరుమల రాకేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ కొట్టం జంగయ్య యాదవ్ గారు. ఇది ఇవాల్టి వార్తలు వాస్తవాలు. చూస్తూనే ఉండండి టీ న్యూస్.